తెల్ల ఇల్లు నల్ల ముఖం ఏళ్ళు పెడితే వాసన చూడాల్సిందే కదా. అమెరికా ఏదో ఒక దండా పట్టుకొని నేను మాస్టర్ని అవుతాను అనుకున్నది, కానీ ఆల్రెడీ భారత్ తన గురుకులం సక్సెస్ గురుకులాన్ని మొదలెట్టేసింది. మేము డీల్ కంప్లీట్గా రూబెల్స్ ఇంకా యువాన్స్లోనే చేస్తాం, నీ డాలర్ల నోట్ల మన్నువాడా అని చెప్పి ముంగటిపోయింది. ఇగో ఇవాళ నేపాల్ అయింది, ఎల్లుండి భారత్లో అవుతుంది అని చెప్పి మొదలెడతారు. కాంగ్రెస్ వచ్చేసి డీప్ ఓట్ చోరీ అని చెప్పి డీప్ స్టేట్ ఓట్ చోరీ అని చెప్పి ఒక నినాదం తీసుకుంటుంది. మళ్ళీ ఫారిన్ ట్రిప్లలో ఏం వీకిండు గడి వీకిండా అని అంటే ఆడ పోయినప్పుడల్లా యాంటీ భారత్ మాటలే మాట్లాడింది. ఈ రాహుల్ గాంధీ డీప్ స్టేట్ పెట్టిన ఇత్తనమా అని చెప్పి ఇలా క్వశ్చన్ వస్తుంది. ఇండియన్ డెమోక్రసీని డీస్టెబిలైజ్ చేయనీకే కాంగ్రెస్ అనేది ఒక పావు అయిపోయిందా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారమోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. వెనకాల నేను క్యాప్షన్ ఆల్రెడీ పెట్టేసిన ఫ్రెండ్స్. తెల్ల ఇల్లు నల్ల ముఖం ఏళ్ళు పెడితే వాసన చూడాల్సిందే కదా. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అదే అయింది. అది అంత మంచిగానే ఉంది గిరీష్. ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని పెట్టినావు, ఇక్కడ పక్కకు మన అంకుల్ తాతను పెట్టినావు, ట్రంప్ తాతను పెట్టినావు. మధ్యలో ఏంది యాలాడదీసినావు ఒక మనిషిని అని అంటే, నేను యాలాడదీయాలి, ఆయనే యాలాడతానన్నాడు. వైట్ తెల్ల హౌస్లకేని ఆయననే యాలాడతానన్నాడు. ఆయన ఫోటో కూడా అట్లనే ఉంది కదా, ఇట్లా ఉంది. ఆయన అన్నిట్లో యాలాడతాడు. అయితే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ ఒకసారి మొత్తం మీరు డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా ట్రంప్ టారిఫ్స్ ఇది తీసుకొని చూస్తే మనము ట్రంప్ ఏం చేసిండంటే భారత్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు ఈ టారిఫ్ల వల్ల అని చెప్పి భారత్ మీద టారిఫ్స్ పెట్టుడు మొదలెట్టిండు. కాకపోతే భారత్ ఆత్మనిర్భరత అని నమ్ముకున్నది. ఏదైతే స్టీల్, లోకల్ చిప్స్, ఈ సెమీ కండక్టర్స్ ఏవైతున్నాయో ఇందులో ఆత్మనిర్భరత చూపించి ఇన్ఫ్యాక్ట్ జపాన్ నుంచి, యూరోపియన్ నేషన్స్ నుంచి ఎఫ్డిఐ ఫ్లోని కంప్లీట్గా భారత్ ఏమంటారు వాటిని మ్యాగ్నెట్ లాగా గుంజింది. ఇప్పుడు అమెరికా ఏదో ఒక దండా పట్టుకొని నేను మాస్టర్ని అవుతాను అనుకున్నది, కానీ ఆల్రెడీ భారత్ తన గురుకులం సక్సెస్ గురుకులాన్ని మొదలెట్టేసింది. ఇదే ట్రంప్ ఏమని భయపడిచ్చిండంటే, నువ్వు రష్యా దగ్గరికి ఆయిల్ కొంటే నేను శాంక్షన్లు పెడతా, నేను మాత్రం మీ భారత్ను వదిలిపెట్టానంటే భారత్ ఒక చిరునవ్వుతో మేము డీల్ కంప్లీట్గా రూబెల్స్ ఇంకా యువాన్స్లోనే చేస్తాం, నీ డాలర్ల నోట్ల మన్నువాడా అని చెప్పి ముంగటిపోయింది. భారత్ ఇంటలేదు కదా అని చెప్పి డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు మూడో ఘట్టం, భారత్ ఇంటలేదు కదా అని చెప్పి మన తాత ట్రంప్ ఏం చేసిండంటే ఐఎంఎఫ్ పాకిస్తాన్కి మద్దతు తెలిపింది. 7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ జూలై 2025లా ఒక సటారికల్ ట్విస్ట్ మనకు చూసినాం మనం, సాక్షులమైన. దాని తర్వాత ఇదే ట్రంప్ ఏమని మాట్లాడతాడంటే సీజ్ ఫైర్ నేనే బ్రోకర్గిరి చేసిన అని అంటాడు. అంటే ఇక కందాన్ పేషి ఉంటేనే కదా బ్రోకర్ చాతలు ఉంటేనే బ్రోకర్గిరీలు చేస్తాడు. కాకపోతే ప్రూఫ్ ఏం చూపెట్టలే, బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పి భారత్ కొట్టేసింది. అరే అమ్మ, భారత్ని ఎట్లా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో H1 వీసా హైక్, H1B వీసా ఫీజ్ ఏదైతే ఉంటుంది కదా దాని ఫ్రెండ్స్, దాని వీసా ఫీజ్ ఏదైతే ఉంటుందో హైక్ చేసేసిండు. డైరెక్ట్గా $1,00,000 చేసేసిండు. అంటే సుమారు 2.5 మిలియన్ డయోస్పోరా ఆఫ్ భారతీయులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇది ఇబ్బందికరమే. జాబులు పోతాయి, ఉంటాయి, ఉన్నోళ్ళు ఈ ఫీజు కట్టాలనంటే పెట్టగలుగుతారా, స్తోమత ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నిన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ కంపెనీలను అన్నింటినీ మేము తీసేస్తున్నాం, ఇది పెడతలేమో అని ఏదో మళ్ళీ మాట్లాడిండి. ఎందుకంటే తెలుసు కదా, అందుకే పెట్టినా కదా. తెల్ల ముఖం, తెల్ల ఇల్లు నల్ల ముఖం ఏళ్ళు పెడితే వాసన చూడాలి కదా. మళ్ళీ నీ వాసన నీకు అంత గబ్బుగా అనిపిస్తే ఎట్లా? అందుకే మా అన్వేషణ అని అంటారు చూడు, అరే మీరు అమెరికాలో పుట్టిండ్రురా, మీరు కడుక్కోవాలరా, పేపర్ పెట్టి దుడుచుకుంటే కుదరదు అని పేపర్ పెట్టే చాతలు చేసుకుంటూ కూర్చుంటే గిట్టనే అవుతుంది. మళ్ళీ మీరు ఇది యాది పెట్టుకోవాలి. దాని తర్వాత సడన్గా ఒక జియోపొలిటికల్ షిఫ్ట్ జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ జరుగుతుంది. అంటే పాకిస్తాన్ మీద కూడా ఏమన్నా అటాక్ చేస్తే అది సౌదీ అరేబియా మీదనే చేసినట్టు అని చెప్పి ఒక సర్ప్రైజింగ్ ప్యాక్ట్ జరుగుతుంది. ఇదే సర్ప్రైజింగ్ ప్యాక్ట్ కంటే ముందు ఖతార్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. గల్ఫ్ రెమిటెన్సెస్ ఏవైతే ఉంటాయో 5% పెరుగుతాయి అందరికీ. దాని తర్వాత అమెరికా యొక్క ఆర్మీ బంగ్లాదేశ్లో నియర్ చిటగాంగ్ కనిపిస్తుంది, బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. అయితే దీన్ని అమెరికా ఖండిస్తుంది, కాకపోతే మన శాటిలైట్లు మాత్రం పిక్చర్లు రిలీజ్ చేస్తాయి. ఇది వాస్తవం కాదా? దాని తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్ నేపాల్లో ప్రొటెస్ట్లు అవుతాయి, జెన్ జీ అని చెప్తారు. కేవలం అంత ఎక్కడ నడుస్తుంది ఇది అని అంటే టిక్ టాక్ రీల్స్లలో నడుస్తుంటుంది. ఇగో ఇవాళ నేపాల్లో అయింది, ఎల్లుండి భారత్లో అవుతుంది అని చెప్పి మొదలెడతారు. కట్మండూలో అయింది, ఇక ఏడనో ఒక దగ్గర మేము కూడా కట్ పీస్ స్టార్ట్ చేస్తాము భారత్లో అని చెప్పి మొదలెడతారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వచ్చేసి డీప్ ఓట్ చోరీ అని చెప్పి డీప్ స్టేట్ ఓట్ చోరీ అని చెప్పి ఒక నినాదం తీసుకుంటుంది. మళ్ళీ ఈ ఓట్ చోరీకి ఏదైనా ప్రూఫ్ చూపించిందని అంటే చూపెట్టలేదు. కాకపోతే భారత్ సైలెంట్గా
ఆత్మనిర్భర్ భారత్ కింద సెమీ కండక్టర్లు ఢొలేరా నుంచి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్లు బూమ్ చేసుకుంటా, డిజిటల్ రూపీ ట్రేడ్ సెటిల్మెంట్లు చేసుకుంటా, ఇండియా జీడిపి గ్రోత్ నేననుడు కాదు, IMFA ఫోర్కాస్ట్ చేసింది 6.9% 2025 హైయెస్ట్ అమాంగ్ G20 అని చెప్పి మాట్లాడింది. మోడీ గారి మాట ఎట్లుందంటే సైలెంట్గా ఉన్నది. ఏడ కూడా ఏం పెద్దగా మాట్లాడతలేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మాటల సర్కస్ ఎక్కడ జరుగుతలేదు. కౌంటర్ యాక్షన్స్ కూడా ఏం పెద్దగా లేవు. కరెక్ట్గా చెప్పాలనంటే భారత్ బిల్డ్ చేసుకుంటా వీళ్ళకు గడ్డపారదించుతున్నది. భారత్ పక్క దేశాలని బిచ్చమెత్తుకునేటట్టు చేసుకుంటా భారత్ పైకి వెళుతున్నది. నువ్వు నన్ను గెలుకుతే నీకు చిప్ప గతి అని అన్నట్టు. ఇవాళ బెగ్గింగ్ బౌల్ ఎవరి దగ్గర ఉన్నది, ఇవాళ ప్లేట్ ఫుల్ ఎవరిది ఉన్నది అని చెప్పి మీరందరూ ఆలోచించాలి ఫ్రెండ్స్. అయితే ఈ అమెరికాకు ఈ మధ్యలో యాళ్లాడుతున్న వ్యక్తి ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకంత ప్రేమ అని ఆలోచిస్తే, రాహుల్ గాంధీ ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయింది. అసలు ఈయనని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు చేసిండ్రు? అసలు ఈయనకు మినిస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఏమున్నది? అసలు ఈయనకు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఏమున్నది? ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడేమన్నా ఫారిన్ రిలేషన్స్, ఫారిన్ మినిస్ట్రీ ఆర్ ఫారిన్ రిలేషన్స్ ఏమైనా హ్యాండిల్ చేయగలిగిందా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే 2015 నుంచి 2019 వరకు ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా 247 ఫారిన్ ట్రిప్లు పోయి వచ్చిండు సారు. మళ్ళీ ఫారిన్ ట్రిప్లలో ఏం బీకిండు, గడి వీకిండా అని అంటే ఆడ పోయినప్పుడల్లా యాంటీ భారత్ మాటలే మాట్లాడిండు. ఇల్లా ఉమర్ని కలిసింది వాస్తవం కాదా? మళ్ళీ ఇల్లా ఉమర్ యాంటీ ఇండియా నరేటివ్ పాకిస్తానీ రిహాటరిక్ మాట్లాడుతుంది కదా ఇలాన్ ఉమర్ సారీ. దాని తర్వాత మన రెమీ కార్బిన్ UK బేస్డ్ ఎవరైతే లాంగ్ క్రిటిక్ కాశ్మీర్ మీద ఎన్ని మాటలు మాట్లాడిండు. అట్లనే ఫ్యాబియో మాసిమో కాస్టాడ్లో అనేటోడు ఇటలీలో, వాడు ISI పర్వేజ్ ఇక్బాల్ లోసార్తో చేతులు కలిపి పనిచేసింది వాస్తవం కదా. యూరోపియన్ లీడర్లను కలిసిండు, వాళ్ళందరూ భారత్కి ఎప్పుడో ఒకప్పుడు ఖిలాఫ్ మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు నేను మీకు డేటా పెట్టింది మాట్లాడా కదా, ఇగో చూడు నేను డేటా కూడా పెట్టిన 2020 నుంచి 2025 వరకు ఎట్లా పోయిండో 247 ట్రిప్లు మొత్తం కలిపితే. నేను ఇంకా డేటా మొత్తం ఆడదాకా పెట్టలే. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమొస్తుందనంటే, రాహుల్ గాంధీ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు బయట ఏం మాట్లాడతాడు అని అంటే, మన లదాఖ్ని యూక్రెయిన్తో కలుపుతాడు, అమెరికాను మా భూభాగంకి రా, మా దేశాన్ని కాపాడు అని చెప్తాడు. అంటే మనకు సామర్థ్యత లేదా, లేకపోతే ఈ మనిషి అసమర్థత వల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడు హైలైట్ ఏందనంటే ఈ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ మన ఇంటర్నల్ పాలసీలకు ఎందుకు, ఆర్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి ఎందుకు అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. అంటే ఈ రాహుల్ గాంధీ డీప్ స్టేట్ పెట్టిన ఇత్తనమా అని చెప్పి ఇలా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఎవరో పెళ్ళి సీక్రెట్గా అయితే ఆ పెళ్ళిలా పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కొందరు మనుషులు. బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ ఆబ్వియస్లీ దే మైట్ బీ సేమ్. US కూడా ఎట్లుంటుందని అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్లో డైరెక్ట్ ఇంటర్ఫియర్ కాదు. CIA అప్రోచ్ ఎట్లుంటుందని అంటే డైరెక్ట్గా ఓట్ ట్యాంపరింగ్ చేసే లెక్కలలో దిగదు. కాకపోతే మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి నరేటివ్లు బిల్డ్ చేసి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి మనకు ఫండాలు నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఒక కుక్క ఒక పద్యం రాసింది మొన్న. ఒక కుక్క, జర్మన్ కుక్క ఒక పద్యం రాసి మాట్లాడింది. దాని కౌంటర్ ఇయ్యబుద్ధి కూడా మాకు అవుతుంది, కానీ ఆ కుక్కను ఎందుకు మళ్ళీ పెంచి పోషించుడు అని చెప్పి నేను కుక్కను పెంచుతలేను. అమెరికా పెత్తనం ఇవాళ కొత్త కాదు. సుమారు దగ్గర ఇప్పటి వరకు మీరు 1953 నుంచి 2025 వరకు ఎన్ని రెజిమ్ చేంజెస్ చేసింది అమెరికా అంటే, ఇగో డేటా మీ ముంగట పెట్టిన ఫ్రెండ్స్. 80 సంవత్సరాలలో సుమారు 70 రెజిమ్ చేంజ్లు చేసింది అమెరికా. మీకు 1944 నుంచి నేను 2025 వరకు నాకు గుర్తొచ్చినవి అన్ని ఇక్కడ పెట్టిన. జర్మనీ, జపాన్, ఇటలీ ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఆపరేషన్ చేసి అలా ఇబ్బంది పెట్టుడు. రెజిమ్ చేంజెస్ ప్రయత్నమో లేకపోతే చేంజెస్. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ రాహుల్ వర్సెస్ మోడీ ద కాంట్రాస్ట్ అని చెప్పి మనం మాట్లాడితే ప్రతిసారి వెస్టర్న్ వ్యాలిడేషన్ మీద రాహుల్ నిలబడ్డాడు, యాంటీ ఇండియా లాబీస్తో రాహుల్ నిలబడ్డాడు, ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ కావాలని చెప్పి రాహుల్ నిలబడ్డాడు. అదే మన దేశ ప్రధాని ఒక జాతీయవాద నాయకుడు, నేషనలిస్టిక్ లీడర్ లెక్క G20 బ్రిక్స్ క్వాడ్లా ఎనలేని గౌరవం, భారత్కి అరుదైన గౌరవం దొరుకుతున్నది. ఫారిన్ పవర్స్ మీద మీకు ఎక్కడ డిపెండెన్సీ కనబడతలే, ఇండిపెండెంట్ డిప్లొమసీ కనబడుతుంది మీకు మన మోదీ నాయకత్వంలో. యుఎస్ని ఎంగేజ్ చేస్తాడు, ఇటు రష్యాతో చేతులు కలుపుతాడు, యూరోప్తో మంచుకుంటాడు, మళ్ళీ ఏషియాలో కూడా ఈక్వల్గా రంగం సిద్ధం చేస్తాడు. అమెరికాని డీల్ చేసుకుంటేనే రష్యాతో దోస్తీ చేస్తాడు. గ్లోబల్ సౌత్ ఇనిషియేటివ్లో మోడీది ఒక కీలక పాత్ర. అసలు సోవరెనిటీ మన భారత్ అనే విషయం వస్తాడా అసలు కాంప్రమైజే లేదని చెప్తారు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఈ రియల్ థ్రెట్ అనేది రాహుల్ గాంధీ గారి 250, 247 ఫారిన్ ట్రిప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ అమెరికా రెజిమ్ చేంజ్ మోడల్ ఇత్తనాలా,
ఎందుకంటే విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించేటోని ఏమని మాట్లాడాలా? అంటే కాంగ్రెస్ అనేది ఒక సాఫ్ట్ పావ్ అయిపోయిందా భారతదేశంలో? ఇండియన్ డెమోక్రసీని డిస్టెబిలైజ్ చేయనీకే కాంగ్రెస్ అనేది ఒక పావ్ అయిపోయిందా? రాహుల్ గాంధీ అనేది వెస్టర్న్ చాయిస్ అయిపోయిందా భారత్లో? మోడీ కాకపోతే ఇండియన్ చాయిస్ కదా, ట్రస్టెడ్ బై ది పీపుల్ అండ్ ఓటెడ్ బై ది పీపుల్. ఈ రిజెక్టింగ్ ఫారెన్ ఎవరైతే తొత్తులు ఉన్నారో వాళ్ళని రిజెక్ట్ చేసినందుకు మనకి ఇన్ని బాధలు అనుభవించాలా? మన ఇండియన్ డయాస్పోరా ఇంత బాధలు అనుభవించాలా? అంటే వీళ్ళ పంచాయతీ ఎస్ మనకు కొంచెం షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్, నేను కాదని అంటలేను, బట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఆర్ బ్రైటర్. భారత్ని ముంగట పెడతాయి. ఇవాళ భారత్కి భారత్ కోసం నిలబడే బాధ్యత గల నాయకుడు కావాలా? వాషింగ్టన్ కోసం వాషింగ్ పౌడర్ తయారు చేసే నాయకులు కాదు, వాళ్ళ విషబీజాలు నాటే నాయకులు కాదు. భారత్కి కావాల్సింది భారత్నే బాధ్యతగా తీసుకునే ఒక భారతీయుడు కావాలా? మేము మాట్లాడింది కరెక్టా రాంగా? కరెక్ట్ అయితే మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. మేము మాట్లాడితే మమ్మల్ని ఉతుకారేయండి, కానీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొత్తకుండా మర్చిపోకుర్రి. అండ్ లాస్ట్ జర లైక్ కమెంట్ కొట్టుర్రి దయచేసి, మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.